सभी भाई बहनों को ओम शांति, दीदियों को ओम शांति। बेहद की वैराग्य वृत्ति का दूसरा पावरफुल ఓం శాంతి. ఈరోజు అంబిక అక్కయ్యది ఉపరామ్ స్థితి గురించి క్లాస్ చేస్తూ ఉన్నారు. అనంతమైనటువంటి వైరాగ్యానికి వేరే పేరే ఉపరామ్ స్థితి. మరి మేము దాదీలందరినీ కూడా ఈ కళ్ళతో చూసాము. మరి దివ్యమైనటువంటి పవర్ఫుల్ జ్ఞానం ఏదైతే బాబా ఇచ్చారో దీన్ని మనం జీవితంలోకి తీసుకొని రావాలి. మరి లోతైనటువంటి అనుభవాలని చేయాలి. అలౌకికమైనటువంటి అనుభూతుల్ని బాబా స్మృతిలో ఏదైతే చేయాలో చేసి బ్రాహ్మణుల నుండి ఫరిష్టాలుగా అయ్యేటువంటి స్థితిని ప్రాప్తి చేసుకోవాలి అంటే ఉపరాముగా ఉండేటువంటి స్థితి చాలా అవసరము. ప్రతి అడుగులో ప్రతి సంకల్పంలో కూడా ఈ స్థితి ఉండాలి. ఎందుకంటే దీనికి పర్ఫెక్ట్ శాంపుల్ అని బ్రహ్మబాబాకి ఎందుకు చెప్పారు అంటే బ్రహ్మబాబా శివబాబా బ్రహ్మబాబాలో ప్రవేశించక ముందరే సూక్ష్మంగా అనంతమైనటువంటి వైరాగ్యము తన కర్మల్లో కూడా చూపించారు అని మనం చరిత్రలో విన్నాము. మరి దాదీలు కూడా చెప్తారు ఎప్పుడు శివబాబా వచ్చారో పూర్తి తనువు మనసు ధనము అన్నిటి సంబంధము అన్నిటి నుండి అనంతమైనటువంటి వైరాగ్యము వచ్చి స్వాభావికంగా సహజంగా పరివర్తన అయిపోయారు. మరి దాదీలు చెప్తారు కదా ఈ కళ్ళ ద్వారా మేము చూసాము అని. యోగి జీవితంలో మనందరం కూడా రాజ ఋషులము రాజయోగిలము. బాబా భిన్న భిన్నమైనటువంటి రకరకాల బిరుదులని టైటిల్స్ మనకి ఇచ్చారు. మరి యోగం యొక్క పరిణామ స్వరూపము నిరంతరము సాధన చేస్తూ ఫరిష్తా స్వరూపం దేన్నైతే వర్ణిస్తామో ఆ స్థితి ఉపరామ్ స్థితి లేకుండా మనం ప్రాప్తి పొందలేము. అనంతమైనటువంటి వైరాగ్యము మరి దేంట్లో అనాసక్తి అవస్థ నిర్లిప్త స్థితి దీంట్లో చాలా లోతుగా సాధన చేస్తూ ఈ పూర్తి ప్రపంచం నుండి సేవ నుండి కూడా ఉపరామ్ స్థితిని పొందాలి. మరి అది ఎలా వస్తుంది, ఎలా పొందాలి? వైరాగ్య వృత్తి రిజల్ట్లో మొట్టమొదట మనం జ్ఞానానికి వచ్చినప్పుడు బాబా జ్ఞానయుక్తమైనటువంటి వైరాగ్యము ఆ స్థితిని ఏదైతే బాబా చెప్తూ ఉంటారో కానీ మనం ఎంత లోతుగా ఆ యుక్తులని ఆ విధులని ప్రయోగం సంకల్పాల ద్వారా ప్రారంభించి కర్మల వరకు తీసుకొని వస్తామో అంతే మనం ఈ ప్రపంచం యొక్క హద్దుల నుండి తొలగిపోతాము. ఒకవేళ మనం చాలా లోతుగా చూసుకున్నట్లయితే పురుషార్థంలో తీవ్రత లేదంటే మనం జ్వాలాముఖి యోగం చేయాలనుకుంటాము. ఎప్పుడూ డబల్ లైట్గా ఉండాలి అని అనుకుంటాము. నిరంతరము ఆత్మాభిమాని స్థితి లోపల నుండి తేలికగా ఉండడం
సంపూర్ణత యొక్క డబల్ లైట్ స్థితి, మరి ఇప్పుడు ఉండేటువంటి డబల్ లైట్ స్థితి, నిరంతరము ఆత్మాభిమాని స్థితిని అభ్యాసం చేస్తూ, ఒకవేళ ఏదైనా వ్యక్తి, వస్తువు లేదంటే పరిస్థితి, ఏదైనా విషయాలు వచ్చినప్పుడు మనం బరువుగా కాకూడదు, లైట్‌గా ఉండాలి అంటే దానికి ఆధారము అనంతమైనటువంటి వైరాగ్య వృత్తి. రాగ్ మరియు వైరాగ్యము అంటే రాగ్ అంటే మోహము, సూక్ష్మ ప్రభావము, లోపలే ఉంటుంది. దానికే రాగ్ అని చెప్తారు, మోహము అని చెప్తారు. మరి దీని కారణంగా ఎక్కడో ఒక చోట దేహము సంబంధము లేదంటే ఏదైనా పదార్థాలు, సేవలు, ఎక్కడో ఒక చోట మనకి మోహం ఉంటుంది, అటాచ్‌మెంట్ ఉంటుంది. ఆ ప్రభావంలోకి వచ్చేస్తాము అంటే మరి రాగద్వేషాల్లోకి కూడా వచ్చేస్తాము. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మనం వైరాగ్యాన్ని పొందలేము. వైరాగ్యం లేకపోతే మనం ఏకరస స్థితిని పొందలేము. ఎందుకంటే ప్రతి ఒక్క మాటలో కూడా సూక్ష్మంగా ప్రభావంలోకి వచ్చినా సరే మనం అంతర్ముఖిగా అయ్యి విదేహీ స్థితి, అశరీరీ స్థితిని అనుభవం చేయలేము. వైరాగ్యం యొక్క స్థితి అంటే రాజులు రాజ్యాలనే వదిలి వెళ్ళిపోయారు. మరి వదిలి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి చూడలేదు. ఎందుకు అంటే అల్పకాలం యొక్క వైరాగ్యం వచ్చింది. కానీ వచ్చినప్పుడు అన్నీ త్యాగం చేశారు. మరి అలానే ఎప్పుడైతే శివబాబా బ్రహ్మబాబాకి చూపించారు ఇదంతా వినాశనం అయిపోతుంది, ఏది కూడా ఉండదు అని. మరి నేను నిరాకారుడిని, మరి నువ్వు ఈ కార్యం చేయాలి అని చెప్పినప్పుడు మనకైతే ఈ జ్ఞానం యొక్క విస్తారం తెలుసు. కానీ బ్రహ్మబాబాకి ఇవన్నీ తెలియదు. కానీ చూసి ఈ ఈ ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోతుంది, వినాశనం అయిపోతుంది. నేను ఆత్మ ఈ దేహం నుండి అతీతంగా ఉన్నాను. మరి బ్రహ్మబాబా శరీరము వదిలేటువంటి విధానాన్ని కూడా మనం చూసాము, విన్నాము. ఇప్పుడు ఈ ప్రపంచం ఈ చీచీ ప్రపంచం మనం ఉండడానికి కూడా యోగ్యంగా లేనటువంటి ప్రపంచము. కానీ అనంతమైనటువంటి వైరాగ్యము మనకి రావాలి. ఈ దేహంలో ఉంటూ, ఈ ప్రపంచంలో ఉంటూ, సంబంధంలో ఉంటూ లౌకికతని కూడా అలౌకికంగా పరివర్తన చేసుకుంటూ ఉండాలి. వైరాగ్యము అంటే ఈ దేహం అనే ఇంటి నుండి బేఘర్ అంటే ఇల్లు లేకుండా ఈ దేహం అనే ఇంటి నుండి కూడా అతీతముగా కావడము. ఈ దేహము యొక్క అంటే ఈ దేహ బాణము, దేహం యొక్క అభిమానం నుండి పూర్తిగా అతీతంగా కావాలి. ఇదే అనంతమైనటువంటి వైరాగ్య వృత్తి. లోపల నుండే వృత్తి ఈ విధంగా అవుతుంది. మరలా తిరిగి ఈ నశ్వరమైనటువంటి విషయాల వెనకాల బుద్ధి వెళ్ళదు. అదే ఉపరామ స్థితి. అంటే ఊపర్ రహనే వాలే రామ్ కే పాస్ అంటే పైన ఉండేటువంటి మనోభిరాముడైనటువంటి శివబాబా దగ్గర ఉండడమే ఉపరామ స్థితి అని చెప్పబడుతుంది. మరి బాబా దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ దేహం అనేటువంటి ఇల్లుని, ఈ దేహాన్ని వదిలి దేహం నుండి అతీతంగా అయ్యి మొట్టమొదట వైరాగ్య వృత్తిని ధారణ చేసుకొని వెళ్ళాలి. ఎప్పుడు మన యోగము యుద్ధంలో ఉంటుంది.
లవలీన స్థితి ఏదైతే మనం అనుభవం చేయాలో అది అనుభవం చేయలేకపోతాము. మనం ఈ దేహము నుండి అతీతంగా అంటే లోపల మన భావనలు కూడా ఏ విధంగా ఉండాలి అంటే అతిథి వచ్చినప్పుడు మరి ఇల్లు ఎంత సుందరమైనటువంటిది, ఎంత మంచిగా ఉన్నా సరే అతిథి ఆ ఇన్ ఆ ఇంటి ఆకర్షణలోకి రారు. అటాచ్‌మెంట్‌లోకి రారు. ఎందుకంటే ఇక్కడి నుండి నేను వెళ్ళిపోతాను అని తెలుసు. ఇది నా ఇల్లు కాదు అని తెలుసు. మరి ఆ ప్రభావంలోకి, ఆ ఆకర్షణలోకి రారు. మరి అలానే మనం కూడా ఈ విధిని బాబా మనకి చెప్పారు కదా! మనం ఇక్కడ ఉంటే కూడా మనం అతిథి అని తెలుసుకోవాలి. మరి ఏదైనా అద్దె ఇంట్లో ఉంటే కూడా ఎప్పుడూ కూడా మనం డబ్బులిచ్చి అద్దెకు ఉంటాం కానీ, ఇది నా ఇల్లు అనేది ఎప్పుడూ రాదు. ఎప్పుడూ అనిపించదు. మరి భగవంతుడు నా నుంచి ఏమి కోరుకుంటున్నారో, ఇది మనం చాలా మంచిగా తెలుసుకోవాలి. ఎంత మనం ఆత్మాభిమాని, నిరాకారి స్థితిని అభ్యాసం చేస్తామో, అంతే జ్ఞానము లోతుగా అర్థం చేసుకోగలము. మనస్సు, బుద్ధి, ఆత్మ నిరాకారి స్వరూపంలో ఉండాలి. ఒకవేళ దేహ అభిమానంలో కొంత అయినా సరే ఉంటూ మనం మురళి విన్నట్లయితే అనుభూతిని పొందలేము. కాబట్టి నేను ఎంత ఆత్మ స్వరూపంలో స్థితమవుతామో అంత లోతుగా బాబాని అర్థం చేసుకోగలము. మరి పవర్‌ఫుల్ అనుభూతులు ఏదైతే ఉన్నాయో ఉపరామ్ స్థితి లేదంటే వైరాగ్య స్థితి, మరి యోగి జీవితం యొక్క విధానాన్ని బాబా ఏదైతే తెలియచేశారో దీని ద్వారానే మనం సిద్ధి స్వరూపులుగా కాగలము. మరి బాబా యొక్క ఉదాహరణ దాదీలు ఏదైతే వర్ణిస్తారో బ్రహ్మ బాబాకి అనంతమైనటువంటి వైరాగ్యము ఎలా ఉండేది అంటే బాబా చెప్తూ ఉండేవాళ్ళు, పిల్లలు మీరు నెక్స్ట్ దీపావళి చూడరు అని. ఈ ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది అని చెప్పేవాళ్ళు. మరి ఏ విధంగా ఈ పూర్తి సృష్టికే అగ్ని అంటుకుంటుంది అంటే ఏమి చూసినా కూడా మాకనిపించేది దీనికి అగ్ని అంటుకుంది అని మంటల్లో కాలిపోతున్నట్లా అనిపించేది. మరి ఇప్పుడు మనం వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతాము అని అనిపించేది. మరి ఇంత లోపల నుండి అన్ని వైపుల నుండి బుద్ధిని తీసి శరీరము మరియు ప్రపంచం నుండి దేహ బాణం నుండి అతీతముగా ఈ శరీరం కాదు మీరు ఆత్మలు అని బాబా ఏదైతే చెప్పారో మరి ఆత్మ స్వరూపంలో ఏకాగ్రంగా కండి. మరి బుద్ధి ఎప్పుడు మీ ఇల్లు వాపస్ ఇంటికి వెళ్ళాలి. మనం న్యాచురల్‌గా ఆత్మగా ఈ ఆత్మని చూస్తూ ఆత్మని ఆత్మలతో మాట్లాడడము, ఆత్మలతో వ్యవహారం చేయడము ఇది చాలా స్వాభావికంగా అయిపోయింది అని దాదీలు చెప్పేవాళ్ళు. దీనికే ఉపరామ్ స్థితి అని చెప్పబడుతుంది. మరి బుద్ధి హద్దుల నుండి అతీతముగా అయ్యి బాబా వైపు పైకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ పవర్‌ఫుల్ శక్తిశాలి విధి చాలా అవసరము. మొట్టమొదట మనం చెక్ చేసుకోవాలి. మరి 5థ్ డిసెంబర్ 5వ తారీఖు డిసెంబర్ బాబా చెప్పారు మీరు బ్రహ్మ బాబా లాగా కానే కావాలి. బాబా సాధన ఏదైతే చేశారో అనంతమైనటువంటి వైరాగ్యంతో
దేహ సహితముగా దేహముతో పాటు అన్ని విషయాల నుండి బుద్ధిని తొలగించారో, నేను నీది అనే ప్రభావం ఏదైతే ఉంటుందో, ఆ విధంగా బాబా తన బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించుకున్నారు. మరి దాది చెప్పేవాళ్ళు, బాబా ఎప్పుడూ నేను అనే శబ్దాన్ని ఉపయోగించనే లేదు. ఎప్పుడు బూఢా బాబా ఏ విధంగా మూడో వ్యక్తి మాట్లాడతారు కదా! ఆ విధంగా నేను అనే నేను అనేది తెలియకుండా, నేను అనేది అస్తిత్వం లేకుండా బాబా నేను, నాది అనే విషయాల నుండి దూరంగా, అతీతంగా బాబాని తెలుసుకున్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత, అనుభవం చేసిన తర్వాత, చేసి చేయించేటువంటి వాడు బాబా చేయిస్తూ ఉన్నారు. నేనేమి చెయ్యట్లేదు అనే విషయంలో బాబా పక్కాగా ఉన్నారు. మరి నేను బాబా బిడ్డని నిమిత్తంగా ఉన్నాను. వీళ్ళందరూ కూడా నిమిత్తంగా ఉన్నారు బాబా బిడ్డలు. మరి బాబానే అన్నీ నడిపిస్తూ ఉన్నారు అని ఈ విధంగా సూక్ష్మంగా అనంతమైనటువంటి వైరాగ్యంతో అతీతంగా ఉంటూ నేను అనే దాన్ని మర్చిపోయారు. నేను బ్రహ్మ అనే దాన్ని కూడా డిలీట్ చేశారు, తొలగించారు. మరి బాబా బాధ్యత వహించారు అని బాబా చేయిస్తున్నారు అనేటువంటి భావన నిరంతరము ఇదే దృష్టిలో, నిరంతరం ఏ కర్మ చేసినా సరే మధ్యలో బాబా వచ్చినప్పుడు నేను అనేది తొలగిపోయింది. మరి బాబా చేయిస్తారు. బాబా అనేది వచ్చినప్పుడు, నేను అనేది తొలగిపోయినప్పుడు ఇదే ఉపరామ్ స్థితి అనంతమైనటువంటి వైరాగ్యం యొక్క రుజువు అని అక్కయ్య చెప్తున్నారు. మరి బాబా ఎదురుగా ఎంతో పెద్ద పెద్ద పరీక్షలు వచ్చున్నాయి. మరి లోపల వాళ్ళు, బయట వాళ్ళు అన్ని వైపుల నుండి బ్రహ్మ బాబాకి ఎన్నో పరీక్షలు వచ్చాయి. కానీ ఇవన్నీ ఎదుర్కొన్నారు. మరి మనం దాదీలను కూడా చూసాము. దాదీలు ఎదురుగా ఎంతెంత పరిస్థితులు వచ్చాయి, ఏమేం మాట్లాడేవాళ్ళు. కానీ కొంత కూడా ఆ ప్రభావంలోకి మరి ఆ ప్రభావం ముఖంలో కానీ, సంకల్పంలో కానీ ఆహ్, కర్మలో అయితే మనం చూడనే లేదు. మరి సంకల్పంలో కానీ, ముఖంలో కానీ ఆ ప్రభావం కనపడేది కాదు. మరి ఇంత అతీతంగా నిరంతరము ఎప్పుడూ బ్యాలెన్స్‌గా ఉంటూ, అతీతముగా ప్రియంగా ఉండేటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఈ ఆధారంతో నిరంతరము శివ్ బాబా యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ మరి ముందరికి వెళ్ళిపోయారు. మరి దీని వెనకాల పునాది యోగి జీవితము, జ్ఞానము, జ్వాలాముఖి యోగము యొక్క అనుభూతి చేస్తూ తన సంస్కారాలన్నిటినీ కూడా డిలీట్ చేయడము అంటే తొలగించుకోవడం ఏదైతే ఉందో దీనికే ఉపరామ్ స్థితి అని చెప్పబడుతుంది. మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం కానీ ఎక్కడో ఒక చోట దేహము యొక్క సంస్కారము నేను అనేది సేవలో కొద్దిగా ఏదో ఒక హద్దుల్లోకి వచ్చేస్తాము. మరి ఈ విషయాలన్నీ కూడా నిరంతరము పవర్‌ఫుల్ శక్తిశాలి యోగము లేనట్లయితే ఈ మనం కోరుకుంటాము తండ్రి సమానంగా కావాలి, బాబ్ సమాన్ కావాలి అని. కర్మాతీతులుగా కావాలి, బాబాని ప్రత్యక్షం చేయాలి. ఇవన్నీ మనం అనుకుంటే కూడా, కోరుకుంటే కూడా ఎక్కడో ఒక చోట మనస్సు ద్వారా ఇచ్చేస్తాము. మరి వాచా ద్వారా తీసేసుకుంటాము. అన్నీ బాబా నీదే అని మనసు ద్వారా చెప్తూ మళ్ళా మాటల్లో తీసేసుకుంటాము ఇది నాది అని. ఎందుకంటే జ్ఞానయుక్త ఉపరామ స్థితి, జ్ఞానయుక్త అనంతమైనటువంటి వైరాగ్య స్థితి ఇది వచ్చిందా లేదా? పర్సెంటేజ్‌లో ఉందా? ఫుల్‌గా ఉందా? ఇది మనం ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోకుండా ఈ పవర్‌ఫుల్ విధి లేకుండా మనం సిద్ధిని ప్రాప్తింప చేసుకోలేము. సంపూర్ణమైన అలౌకిక స్థితి సాకారి నుండి నిరాకారి స్థితికి చేరుకోవాలి అంటే మరి కర్మ బంధనం నుండి బంధనముక్తులుగా అవ్వాలి అంటే
కర్మ బంధనాల నుండి మనం ముక్తులుగా కావాలంటే దీనికి పవర్‌ఫుల్, శక్తిశాలి విధి, అనంతమైనటువంటి వైరాగ్యము. మరి ఇవన్నీ కూడా బాబా అంటే బ్రహ్మ్ శివ్ బాబా బ్రహ్మ బాబా సంపూర్ణత యొక్క సిద్ధిని పొందిన తరువాత శివ్ బాబా 84 మురళీలో కూడా చెప్పారు. 84 అవ్యక్త మురళీలో మీరు వినొచ్చు, చదువుకోండి. మరి యోగం యొక్క రిజల్ట్ సిద్ధులు మరి చెప్తూ ఉంటారు కదా! హఠయోగిలు కూడా చాలా సంవత్సరాలు యోగం చేసిన తర్వాత, తపస్సు చేసిన తర్వాత నీటిపైన నడవడము, అగ్ని పైన నడవడము ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు సాధించారు. సాధన చేస్తూ సాధించారు. కొంత శ్మశాన వైరాగ్యముతో మరి కొంత సాధనతో ఇవన్నీ ఈ సిద్ధులను ప్రాప్తింప చేసుకున్నారు. కానీ నా పిల్లలు బాబా చెప్తారు, నా పిల్లలు అనంతమైనటువంటి వైరాగ్యాన్ని ఈ విధి ద్వారా బాబా స్మృతిలో బాబాతో నా పవర్‌ఫుల్ యోగము ఉన్నట్లయితే మరి దానికి సిద్ధి ఈ దేహం అనే ధరణి పైన నేను ఎంత ఉన్నానో, ఈ ధరణి నన్ను ఆకర్షించకూడదు. మరి వికారం యొక్క అగ్ని నుండి కూడా వికారం యొక్క అగ్ని నుండి కూడా అన్‌టచ్‌గా కావాలి. మరి నీరు అంటే సంకల్పము, మాటలు వీటి ప్రవాహంలోకి రాలేదు. వీటి ప్రభావంలోకి కూడా బాబా రాలేదు. లేకపోతే ప్రకృతి సాధనాలు కానీ, వేరే రకాల సాధనాలు కానీ, సాంగత్యము కానీ, రకరకాల రాయల్ రూపంలో వచ్చేటువంటి, సూక్ష్మ రూపంలో వచ్చేటువంటి మాయ యొక్క ప్రభావంలో, ప్రవాహంలో మనం కొట్టుకుపోవట్లేదు కదా! మరి పైన బాబా దగ్గర శాంతిగా ఉండడానికి బదులుగా క్షణానికి కిందకి ఎందుకు వస్తున్నాము? ఏదో ఒక సంబంధము వాళ్ళ మాటల యొక్క ప్రభావము వీళ్ళు మంచిగా ఉన్నారు. ఏదో ఒక ప్రభావం అనే ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉన్నాము. మరి అక్కడ ఉండేటువంటి వాయుమండలము మేము బయటికి వెళ్తాము కదా! అందుకే వాతావరణం యొక్క ప్రభావం పడుతుంది అని చెప్తారు. ఎందుకు పడుతుంది? మనం మరణించాము కదా! మరణించాము అంటే మనం లోపల మన కుటీరంలో అన్ ఆంతరికంగా ఉండేటువంటి కుటీరంలో ఉంటూ మనం తపస్సు చేయాలి. అప్పుడు బయట ప్రవాహంలో మనం ఎలా వెళ్ళిపోగలము? మరి ఈ విధంగా లోపల పూర్తిగా వైరాగ్యం ఉన్నట్లయితే ఈ జ్ఞానయుక్తమైనటువంటి వైరాగ్యము ఉండాలి. ఈ జీవితం ఏమిటి? ఈ ప్రపంచం ఏంటి? మరి సంబంధము, దాని యొక్క హద్దులు ఏమి? యథార్థము, అయథార్థం ఏంటి? రైట్ ఏంటి? రాంగ్ ఏంటి? తప్పేంటి? సరి ఏంటి? అని ఎప్పుడు మనకి స్పష్టత ఉంటుందో, మరి శ్రీమతం ఏమిటి? బాబా యొక్క సంబంధాల నుండి లభించేటువంటి ప్రాప్తులు ఈ లోతులోకి వెళ్ళనట్లయితే, మనం తెలుసుకోనట్లయితే అనంతమైనటువంటి వైరాగ్యం మనకెప్పటికీ రాదు. మరి క్షణానికి కూడా బుద్ధి అక్కడికి, ఇక్కడికి సంబంధాల వెనకాల ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. మనసు చంచలంగా ఉంటుంది. మరి క్షణానికి ఈ విధంగా వెళ్ళిపోతే అనంతమైనటువంటి వైరాగ్యము అని చెప్పబడదు. మరి ఎక్కడో ఒక చోట దాగి ఉన్నటువంటి రాగము అంటే ఆ మోహము, ఆ అటాచ్‌మెంట్‌లోకి వచ్చేస్తాము. అందుకే యోగము యుద్ధంలోకి పరివర్తన అయిపోతుంది. లేకపోతే నిరంతరము అన్‌హద్ అంటే నిరంతరము తెగిపోనటువంటి కనెక్షన్ బాబాతోటి సంబంధము. మరి ఇది మనం తెలుసుకున్నట్లయితే సేవ కూడా మనం అర్థం చేసుకున్నాము. ఈ సేవ బాబాది,
బాధ్యత బాబాది. చేయించేవాడు బాబా. డ్రామాలో మనదే ఏమీ లేదు. ఇది అంతిమ సత్యము. మన చేతుల్లో ఏమీ లేదు. సమయం కూడా బాబా ఇచ్చినటువంటి సమయము. కేవలం నేను నిమిత్తంగా ఉన్నాను. ఈ నిర్మాణతని మనం ధారణ చేసుకోవాలి. మరి ఫైనల్‌గా బ్రహ్మ బాబాలో ఉపరామ్ స్థితి యొక్క రిజల్ట్ ఏదైతే చూసామో దానికి కారణము నిరాకారి, నిర్వికారి స్థితి. ఈ దేహము యొక్క ప్రపంచం నుండి అతీతముగా నిరాకారి స్థితి, నిర్వికారి స్థితి. మరి అన్నీ బాబా ఇచ్చినటువంటివే, నాది అనేది ఏదీ లేదు. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడు ఆత్మ స్వరూపంలో ఉన్నప్పుడు ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం. మరి సత్యత ఏమి? నేను కేవలం ఇక్కడ టెంపరరీగా వచ్చాను, నేను వెళ్ళిపోవాలి. ఎప్పుడు మొట్టమొదటి దినము మమ్మ వచ్చినప్పుడు మరి మమ్మ హృదయ పుష్ప దాది చెప్పేవాళ్ళు, మమ్మ మొట్టమొదటి రోజు బాబాని చూసి నెక్స్ట్ రోజు నుంచే మరి మమ్మ ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. 7 రోజులు వచ్చారు. మరి అన్ని విషయాల నుండి అతీతంగా అయిపోయారు. మరి కేవలం దీనికి కారణం యథార్థంగా తెలుసుకున్నారు. ప్రతి క్షణము అంతిమ క్షణము అని తెలుసుకున్నారు. ఇక్కడ ఏ భరోసా లేదు. నేను ఆత్మని, ఈ శరీరం అనేటువంటి వస్త్రము, మరి దీనికి ఏ గ్యారంటీ కూడా లేదు. శ్మశాన వైరాగ్యము కాదు. మరి శ్మశాన వైరాగ్యం ఉంటే ఉపరామ్ స్థితి కూడా కొన్ని రోజులు ఉంటుంది, మరి కొన్ని రోజులు ఉండదు. కొంత సమయం ఉంటుంది, కొంత సమయం ఉండదు. కానీ జ్ఞానయుక్తమైనటువంటి అనంతమైనటువంటి వైరాగ్యముతో బుద్ధి ఎప్పుడు పైకి వెళ్ళిపోతుంది. దాని యొక్క రిజల్ట్ అన్ని విషయాలపైన మోహము తొలగించిన తర్వాత ఆత్మ తనపైన ఉండేటువంటి మోహము కూడా సమాప్తి చేసుకుంటుంది. నష్టామోహ స్మృతి లబ్ధా భవ. మరి దీని యొక్క రిజల్ట్ ఉపరామ స్థితి. దేనిపైన ఎక్కడా కూడా ఆసక్తి ఉండదు, మోహం ఉండదు, అతీతంగా ఉంటాము. మరి దాది ఒకసారి జానకి దాది చెప్పారు, నా ఎదురుగా భోజనం వస్తుంది, అన్నీ రకరకాల వెరైటీస్ అన్నీ పెడతారు, చెప్తారు. మరి దేనిపైన ఆసక్తి ఉండదు. అంటే ప్రతి ఒక్క విషయం నుండి కూడా అతీతంగా అయిపోయారు. ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క సేవలో ఎక్కడా కూడా కొంత కూడా మోహము, అటాచ్‌మెంట్ అనేది లేదు. మరి ఒకసారి నేనే కళ్ళ ద్వారా చూశాను. బాబానే అన్నీ చేయించేటువంటి వాడు బాబా అనేటువంటి ఉపరామ్ స్థితిలో ఒకసారి దాది చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారు, సెంటర్ ఓపెన్ చేశారు. 1000 మంది వచ్చారు. తర్వాత 300 మంది వచ్చారు. ఒక అక్కయ్యని ఉంచారు. మరి నేను పేరు చెప్పను. అప్పుడు ఇంకొక అక్కయ్య చెప్పారు, ఈ సెంటర్ నాకు కావాలి, ఇక్కడ మీరు ఓపెన్ చేయలేరు. మరి ఆ సమయంలో బార్డర్స్ లేవు, జోన్ సిస్టమ్ లేదు. మరి అన్ని కొన్నే సెంటర్స్ ఉండేది కదా. మరి ఎవరు ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయొచ్చు. మరి ఎప్పుడు ఈ విషయము విన్న తర్వాత ఈ విషయము దాది మధువనం వరకు చేరుకుంది. మధువనంలో గుల్జార్ దాది చెప్పారు, ఇది తప్పు, బాబా సేవ ఎవరైనా చేయొచ్చు, కానీ నాది
ఇది నాది. ఈ మీరు ఇక్కడ ఓపెన్ చేయలేరు అని వాళ్ళు చెప్పకూడదు అని గుల్జార్ దాది కూడా చెప్పారు. ఇది తప్పు అని. మరి ప్రకాష్ మణి దాది కూడా చెప్పారు. అయినా సరే హృదయ్ పుష్ప దాది మరి మరుసటి రోజు వెళ్ళి హృదయ్ పుష్ప దాది చెప్పారు. ప్రకాష్ మణి దాది దీదీ దగ్గరికి వెళ్ళి చెప్పారు. మరి హృదయ్ పుష్ప దాది కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఎందుకింత ఆలోచించాలి? బాబా సేవ ఇది బాబా చేయించారు. మరి వాళ్ళకిచ్చేయండి అని. మరి ప్రకాష్ మణి దాది చూసి చెప్పారు, మీరే చెప్తున్నారా? మనస్సు నుండి చెప్తున్నారా? మనస్పూర్వకంగా చెప్తున్నారా ఇచ్చేయమని అని ప్రకాష్ మణి దాది అడిగారు. అవును. ఇది సేవ అంతా కూడా బాబాది. మరి బాబా చేయిస్తారు. వాళ్ళతో కూడా బాబా చేయిస్తారు అని ఇచ్చేయమని మరి దాది ఇచ్చేశారు. మరి ఆ విధంగా ఉపరామ్ స్థితి అనేక పేపర్స్‌కు అనేక పరీక్షలు కూడా దాది ఎదురుగా వచ్చాయి. కానీ కొంత కూడా ముఖంలో కానీ ఎక్కడ ఆ ప్రభావం కనపడలేదు. అన్నీ బాబా. మరి అన్నీ బాబానే చేయిస్తున్నారు. బాబా ఏ ఆజ్ఞ ఇస్తారో ఆ విధంగా నడుచుకోవాలి అని అనుకున్నారు. ఎందుకంటే మనం ఆత్మస్వరూపంగా కావాలి. నేను ఒక ఆత్మకి బాబా తప్పించి ఎవ్వరూ లేరు. ఇది పూర్తి సాధనాలు ఏదైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా యోగం యొక్క సిద్ధిలు. మరి దీనికి కారణము అనంతమైనటువంటి వైరాగ్యము. ఎక్కడ కొంత కూడా ప్రభావము, ఆకర్షణ లేని కారణంగా మరి దాది స్థితి ఎలా ఉండేది అంటే 5:30కి యోగంలో కూర్చుంటే 7:30, 8కి లేచేవాళ్ళు. మరి రాఖీకి కూర్చున్నప్పుడు కూడా హృదయ్ పుష్ప దాది కింద కూర్చొని ఏకరస స్థితిలో ఏకాగ్రతతో కూర్చునేవాళ్ళు. ఈ శరీరంలో లేనట్లుగా కూర్చునేవాళ్ళు. పూర్తి సేవలు చేసి కూడా పవర్‌ఫుల్ స్థితిలో కూర్చునేవాళ్ళు. మరి దానికే ఉపరామ్ స్థితి అని చెప్పబడుతుంది. ఏకరస ఏకాగ్రత యోగము యొక్క స్థితిలో కూర్చొని ఏ విధంగా దృష్టి ఇస్తారో ఎదురుగా కూర్చునేటువంటి వాళ్ళు కూడా ఎగిరిపోయేవాళ్ళు. అంటే మైమరిచిపోయేవాళ్ళు. అనుభవం చేసేవాళ్ళు. అనుభూతిని చేయించేటువంటి వాళ్ళు. మరి మేమైతే బీకేసు కానీ కొత్త వాళ్ళు వచ్చినా కూడా దాది ఎదురుగా మైమరిచిపోయేవాళ్ళు. వాళ్ళని కూడా లేపాల్సి వచ్చేది. మరి ఇంత ఎనర్జీ, ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళే పడేవాళ్ళు. బాబా స్మృతిలో ఎప్పటికీ కూడా మగ్న అవస్థ. ఇదే ఉపరామ్ స్థితి యొక్క రిజల్ట్. సంపూర్ణమైన నిర్వికారి, నిరాకారి ఎక్కడ సంపూర్ణ స్థితికి దగ్గరగా చేరుకున్నప్పుడు ఫైనల్ పేపర్ అభిమానము. ఒక్కొక్కసారి ఫైనల్ పరీక్ష బుద్ధి యొక్క అభిమానం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి మాయ యొక్క రూపాలు. మరి నేను ఏదో ఉన్నాను అని అనుకోవడం ఇది కూడా ప్రభావమే కదా. మరి ఈ అన్ని విషయాల నుండి అతీతముగా ఉండాలి. బాబా అయితే అతీతంగా అయిపోయారు వీటన్నిటి నుండి.
మరి బ్రహ్మ బాబా, శివ్ బాబా యొక్క రథము. కానీ బాబా స్థితి యొక్క బీజము ఏదైతే ఉందో ఉపరామ్ స్థితి వైరాగ్య వృత్తి ద్వారా, టెంపరరీ వైరాగ్యం కాదు, శ్మశాన వైరాగ్యం కాదు. మరి దీన్ని మనం లోపల నుండి పరిశీలించుకోవాలి, చెకింగ్ చేసుకోవాలి. నేను నిజంగా అనంతమైనటువంటి వైరాగ్యాన్ని ధారణ చేసుకున్నానా? మొట్టమొదట నాకు నా మీద, నా శరీరం పైన వైరాగ్యం వచ్చిందా? శరీరం పైన కానీ ఆకర్షణ ఉందా? వైరాగ్యం వచ్చిందా? ఇది పరిశీలించుకోవాలి. మరి చివరగా సంబంధము, సేవ, లౌకికము, ఈ హద్దు యొక్క విషయాల నుండి నేను తొలగిపోయానా? ఒక 5 నిమిషాలు మనం యోగం చేస్తే మనకి అర్థమవుతుంది ఏ ప్రభావంలో నేనున్నాను, సంకల్పాల యొక్క ప్రవాహం ఎలా ఉంది, ఎక్కడ నేను లొంగిపోతూ ఉన్నాను, ఆకర్షణలోకి వచ్చేస్తున్నాను, లేకపోతే ఏకాగ్రత ఉపరాం స్థితిలో ఉన్నానా? మీరు పైనుండి కిందకి రావడానికి రావాలనే అనిపించదు. చంద్రమణి దాది మరియు జానకి దాదికి బాబా ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు పైన కూడా మిమ్మల్ని చూస్తాను, మరి కింద కూడా మిమ్మల్ని చూస్తాను అని చెప్పేవాళ్ళు. అంటే అంత ఉపరామ స్థితిలో ఉంటూ పైన ఉండేటువంటి స్థితి అలా ఉంటుంది. పైన కిందకి తిరిగేటువంటి ఆహ్, ఆ ఆ వేగము, ఆ దూరము కూడా తక్కువైపోతుంది. అంటే బుద్ధి అంత వేగంగా ఒక్క క్షణంలో ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి. మరి ఈ రిజల్ట్ మనం అనుభవం చేయకపోతే జీవితంలో మనం శక్తిశాలి యోగం ఎలా చేయగలము? చాలా నుక్సాను, చాలా నష్టము ఇప్పుడు సమయం అనుసారంగా మనందరికీ ఉపరాం స్థితి ఫైనల్ స్వరూపము ఒకవేళ లేకపోయినట్లయితే విశ్వసేవ నిరంతరము దాత వరదాతగా అయ్యి ఇస్తూ వెళ్ళాలి. ఈశ్వరుడి యొక్క ప్రాప్తులని పూర్తి ప్రపంచంలో మనం ఇవ్వాలి అంటే నిరంతరం మన భాగ్యాన్ని చేసుకోవాలి అంటే దానికి ఆధారము ఉపరాం స్థితి. మరి ఉపరాం స్థితిలో లేం కాబట్టే బాబా చెప్తున్నారు కదా, చిన్న చిన్న విషయాల్లో మనం బిజీగా ఉంటాము. మరి భక్తుల యొక్క పిలుపులని వినడానికి మీకు సమయం ఉండదు. బలహీన మాటలు వచ్చినప్పుడే బాబా చెప్తారు ఉపరాం స్థితి లేదు అని. అంటే ఇక్కడ మనకి ఏ ఆసక్తి లేదు అంటే దాని యొక్క అనుభూతి ఇప్పటి వరకు కలగలేదు. జ్ఞానం యొక్క లోతులో ఇవన్నీ కూడా టెంపరరీ అని అనుభూతి కలగలేదు. మరి ఇది దేనికి పనికిరానటువంటి విషయాలు. సంబంధము మరియు దాని యొక్క హద్దులు ఇవన్నీ కూడా అంటే పూర్తి జీవితము మరియు సంబంధాన్ని అర్థం చేసుకుంటూ, అనుభవం చేస్తూ, పూర్తిగా అతీతముగా అవుతూ పైకి వెళ్ళిపోవాలి. దీని నుండి మనం బయటికి రావాలి, తొలగిపోవాలి. అప్పుడే మనకి అనంతమైనటువంటి ప్రాప్తులు, అనంతమైనటువంటి సేవ చేయగలము. మరి దీనికి స్వాస్థితి కూడా ఉండాలి. స్వాస్థితిలో సంపన్నంగా సంపూర్ణ స్థితి బాబా ఏదైతే మన నుండి కోరుకుంటున్నారో, మరి మనం కూడా అనుకుంటాము కర్మ బంధనము, ఇంద్రియాల యొక్క జాలము. లేదంటే ప్రపంచంలో ఏ వస్తువులైనా సరే మనల్ని బంధనంలోకి తీసుకొని వచ్చేటువంటి విషయాల నుండి ఎప్పుడు అతీతముగా అయిపోతామో అప్పుడు జ్ఞానయుక్త వైరాగ్యము ఉంటుంది.
బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. అతీతముగా అయిపోతాము. భావన నుండి అన్‌టచ్‌గా అయిపోయినప్పుడు మనం జ్వాలాముఖి యోగము చేయగలము. మరి ఏదైతే దాది ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, బాబా దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే లేజర్ బీమ్ నుండి కిరణాలు వస్తాయి కదా! అలానే లైట్ వస్తుంది కదా! మరి అలానే బాబా నుండి అంత శక్తిశాలి కిరణాలు వస్తూ ఉన్నట్లుగా మరి బాబాతో వాకింగ్‌కి వెళ్ళినా సరే కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చేలాగా అనుభవం చేశాము. అంటే కారణం ఎందుకు అంటే కంప్లీట్ పవర్ హౌస్‌తో పాటు స్వయం ఆ స్వరూపంలో ఉంటూ జ్వాల స్వరూపంలో ఉండేవాళ్ళు. మనం నిరంతరం ఆ స్థితిని అనుభవం చేయాలి. దీంట్లో పూర్తి ఈశ్వరీయ ప్రాప్తులు, సుఖాన్ని అనుభవం చేయగలము. ఇప్పుడు మరి మనం ఈ స్థితిని అనుభవం చేయగలము. ఉపరామ్ స్థితిలో ఉన్నట్లయితే. మరి ఉపరామ్ స్థితి అంటే ఏమి అని మీకు స్పష్టంగా తెలిసింది అనుకుంటాను అని అక్కయ్య చెప్తున్నారు. మరి చిన్న చిన్న విషయాల్లో మనకి వైరాగ్యం లేకపోయినట్లయితే, అటాచ్‌మెంట్‌లోకి వచ్చేసినట్లయితే, రాగం రాగ రా రాగ అంటే మోహము, అటాచ్‌మెంటు ఉన్నట్లయితే మనకి వైరాగ్యము ఉండదు. మరి ఆ కర్మ బంధనాల నుండి తేలికగా నేను నిరంతరము జ్యోతిర్బిందు ప్రకాశము యొక్క ఫరిస్తాగా మనం కాలేము. ఇవన్నీ కూడా మనం అనుభూతి చేద్దాము. ఓం శాంతి. ఓకే. యోగం చేస్తూ ఉన్నారు. నేను ఆత్మ. మహాకాల్ ఆత్మ. సమయం యొక్క హద్దుల నుండి, ప్రపంచం యొక్క హద్దుల నుండి అతీతముగా ఉన్నటువంటి అకాల మూర్తి ఆత్మని. పూర్తి ప్రపంచం యొక్క దేహము, సంబంధాలు, సాధనాల నుండి అతీతముగా ఈ దేహము యొక్క ప్రపంచము నుండి అతీతముగా ఈ నీరసమైన ప్రపంచం నుండి అతీతముగా నా నిజమైన సత్యమైన స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను.
స్పష్టంగా చూస్తూ ఉన్నాను. నేను ఆత్మ. అతి సూక్ష్మమైనటువంటి బిందు. నేను ఆత్మ సత్యమైన స్వరూపాన్ని. అవినాశి స్వరూపాన్ని. నా సత్యమైన స్వరూపంలో స్థితమవుతున్నాను. సత్యము నా నిజమైనటువంటి గుణము. నా నిజమైన శక్తులని అనుభవం చేస్తూ చూస్తూ ఆనంద స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. సచ్చిత్ ఆనంద స్వరూపము స్పష్టముగా చూస్తున్నాను. తమ నిజ స్వరూపాన్ని అనుభవం చేస్తూ అల్పకాలము యొక్క విషయాల నుండి బంధనాల నుండి అతీతముగా ఎగిరేటువంటి పక్షి నేను. నిర్బంధనముగా అయ్యి అతీతముగా అయ్యి నిర్లిప్త స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను. మీ స్వరూపం యొక్క ఏకాగ్రత న్యారాగా నిర్లిప్తంగా నన్ను నేను ఈ దేహం అనే ఇంటి నుండి బయట ఆకారి స్వరూపంలో చూస్తూ ఉన్నాను. అన్నీ బాబాకి ఇచ్చేశాను. నాది ఏదీ కూడా లేదు.
నేను ఆత్మ. నా పైన కూడా నాకు అధికారం లేదు. అన్నీ బాబావిది. బాబా చేయించేటువంటి వాడు, చేయిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా బాబా కనపడుతూ ఉన్నారు. బాబా తోడు అనుభవం అవుతుంది. నేను ఆత్మ. ప్రకాశ స్వరూపాన్ని. ప్రకాశం యొక్క ఆకారంలో సంపూర్ణమైన తేలికతనాన్ని అనుభవం చేస్తున్నాను. డబల్ లైట్ స్వరూపము. అన్నీ బాబాకి ఇచ్చేశాను. అన్నీ బాబా అంటే బాబా చేయిస్తూ ఉన్నారు. నేను డబల్ లైట్గా ఉన్నాను. తన ప్రకాశమైన ఆకారి స్వరూపంలో, ఫరిస్తా స్వరూపంలో ఎగురుతూ ఉన్నాను. స్పష్టమైన ఈ ఆకారి స్వరూపం, ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేయండి. ప్రకాశమైన బిందు, ప్రకాశమైన ఆకారి స్వరూపంలో ఎగురుతూ సూక్ష్మవతనంలో బ్రహ్మబాబాని ఆకారి ఫరిష్తా స్వరూపంలో చూస్తూ ఉన్నాను. శీతలమైన ప్రకాశమైన ప్రపంచము, కోటి చందమామలు ఉండేటువంటి శీతలమైన ప్రకాశమైన ప్రపంచము నా సమ్ముఖంలో, నా సమీపంగా ప్రకాశమైనటువంటి దేహములో బాప్ దాదా ఉన్నారు. బాబా కళ్ళ నుండి ప్రకాశమైన కిరణాలు ఆ దివ్యమైన ప్రకాశమైన దృష్టిలో పూర్తి కరెంట్ శక్తినిస్తూ ఉన్నారు. నేను దీంట్లో మునిగిపోయాను. ఫుల్ స్టాప్. చాలా లోతైన అనుభవంలో వెళ్ళిపోదాము. ప్రియమైనటువంటి బాబాకి సమీపంగా వెళ్తూ ఇమిడిపోవాలి.
బాబా నేను నీ వాడిని. ప్రకాశమే ప్రకాశము, శక్తినే శక్తి లభిస్తూ ఉంది. బాబా మీ 3 బిందువుల జ్ఞానము నా ఆత్మని సంపూర్ణంగా అతీతముగా ప్రపంచం యొక్క హద్దుల నుండి, బంధనాల నుండి తొలగించి తన వాస్తవిక స్వరూపం యొక్క అనుభవాన్ని కలిగించింది. ఈ సత్యత బాబా అన్నీ నువ్వే, సర్వ సంబంధాలు నువ్వే, మీరే చేసి చేయించేటువంటి వాళ్ళు. ఈ సత్యత యొక్క అనుభవము నా జీవితాన్ని బాబా జీవితంగా తయారు చేసింది. నేను నిరాకారి స్వరూపం. దీంట్లో లోతుగా అనుభవం చేయాలి.
నేను ఆకారి, సో నిరాకారి, ఆకారి నుండి నిరాకారి స్థితిలోకి వెళ్తూ ఉన్నాను. నేను అతి సూక్ష్మమైనటువంటి బిందు ఆత్మని. నా వాస్తవికమైనటువంటి ఇంటిలో లోతైనటువంటి శాంతిలో నిరాకారి స్థితిలో సత్యమైనటువంటి స్థితిలో శాంతిని అనుభూతి చేస్తూ ఉన్నాను. తన అతి సూక్ష్మమైనటువంటి స్వరూపాన్ని చూస్తూ లోతైనటువంటి శాంతిలో మనస్సు బుద్ధిని చిత్ మరియు వృత్తిని ఏకాగ్రం చేస్తూ ఉన్నాను. నా ఈ స్వరూపంలో ఏకాగ్రత చేస్తూ సైలెన్స్ యొక్క ప్రపంచంలో స్వీట్ సైలెన్స్ స్వరూపంలో
మనసు యొక్క శబ్దాలు అలజడి నుండి దూరంగా అతీతముగా బిందు స్వరూపం యొక్క ఏకాగ్రత స్థితిలో స్థితమవుతూ ఉన్నాను. మనస్సు యొక్క బంధనాల నుండి ముక్తంగా ముక్తి స్థితిలో సుఖము యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. సన్నాటా సైలెన్స్లో సంపూర్ణమైన ముక్తి యొక్క అనుభూతి పూర్తి సంస్కారాలు మర్జ్ అయ్యేటువంటి అనుభూతిని పొందుతున్నాను. ఈ ముక్తి స్థితిలో ఇంకా లోతుగా శాంతి యొక్క అనుభూతిని పొందుతున్నాను. బాబాకి చాలా దగ్గరగా వెళుతూ సమీపంగా వెళ్తూ స్పష్టంగా సంబంధాన్ని జోడిస్తూ ప్రకాశమే ప్రకాశము
ప్రియమైనటువంటి బాబా, మీకు సమీపంగా ఉండేటువంటి ఈ అనుభవం సర్వప్రాప్తుల యొక్క ఖజానాని గనిని సంపన్నంగా అనుభవం చేయిస్తూ ఉంది. ప్రతి సంబంధం యొక్క పాలన సుఖము ప్రాప్తులని అనుభవం చేస్తూ ఉన్నాను. బాబా నిరంతరము మీ తోడుని మీ తోడు నాకు ఆత్మకి అవినాశి ప్రాప్తుల నుండి తరగనటువంటి ఖజానాల నుండి నిండుగా చేస్తుంది. బాబా, మీరు మీ ప్రాప్తుల ఎదురుగా అన్ని నశ్వరమైనటువంటివి మీ తోడు అన్ని విషయాల నుండి నన్ను సాక్షిగా చేసింది. ఈ సత్యమైనటువంటి అనుభూతి ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. బాబా, మీరన్నీ చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అందరి అన్ని జన్మల బాధ్యతని తీసుకుంటున్నాను. నేను ఆత్మని. నన్ను చాలా తేలికగా చేశారు, ప్రాప్తులతో నిండుగా చేశారు. నేను చాలా భాగ్యశాలి ఆత్మని. నిరంతరము మీ స్నేహము, సహయోగము నేను ఆత్మని సదా నిర్విఘ్నంగా మాస్టర్ సర్వశక్తివంతుడిగా చేస్తుంది. సర్వ అధికారిగా తయారు చేసింది.
నేను నీ ఒడిలో ప్రకాశమైనటువంటి సాగరంలో నలువైపులా ప్రకాశాన్ని అనుభవం చేస్తున్నాను. ప్రకాశమే ప్రకాశము. మీరు బీజరూపుడు బాబా మీకు చాలా సమీపంగా ఉంటూ మాస్టర్ బీజరూప స్థితిని అనుభవం చేస్తున్నాను. అన్ని విషయాల నుండి అతీతముగా ముక్తి స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. జ్వాలా స్వరూపం, లైట్ మైట్ స్వరూపం, లైట్ హౌస్ మైట్ హౌస్ యొక్క అనుభవం చేస్తూ ఉన్నాను. జ్వాలా స్వరూపం పూర్తి పరివర్తనని అనుభవం చేస్తున్నాను. పూర్తి గ్లోబును చూస్తూ లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి బాబా మీ పూర్తి శక్తులు పొందుతూ సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని పొందుతూ లోతైన శాంతి యొక్క అనుభూతిని సర్వ ఆత్మలకి పూర్తి ప్రపంచంలో ఈ
ప్రకంపనాలని వ్యాపింపచేస్తున్నాను. మాస్టర్ సర్వశక్తివంతుడిని మైట్ హౌస్గా అయ్యాను.